ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టి వస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళంగా ఉందేరా. హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా. రేయ్ మళ్ళీ ఇలాంటి ఏదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. వేరగొడతాను కాదు, వేరగొట్టి పారేయండి. మీ ఓపిక లేకపోతే నేను మా చేసి సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని డెలివరీస్ అడిగారు. చచ్చే చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికించకండి బాబు. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాడికి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. చమగానే వెదవారా. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసేటి ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడు. చచ్చినోడా. ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చేస్తాను. గజపతిరావు వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బోధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా పని చేయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. సామాన్యాలు వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి మీ ఆవిడ బతివాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసే. అర్థమైందా? మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోటకు వచ్చాం కదా. అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎత్తకండి. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎత్తకండి. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా. నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని.
అమ్మో కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మనందుకు పిలుస్తున్నాం. పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. అయ్యో, బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అయ్యో, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, ఆ అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? మ్మ్హ్మ్. తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. ఆ మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదే లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో. వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తెల్మా. రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఆహా. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కు లేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ, వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు బిత్తర్ రాణి. పేజర్ లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. యా ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే, వాణ్ణి చూడండి రా. సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్. రోసి. హాయ్. హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్. యా, ఎనీ డౌట్? No. What is the telephone number of police headquarters? 100. వందా. Yeah, yeah. It is radio, not cellular. ఒక పని పోయింది బాబు. పోయింది బాబు. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించి దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా ప్రేమిస్తా. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏరియా అనేది చిలకలు కూడా. చిలకల పగిలిపోతాయి. పోరా. పోనీ మీరేనే తీసుకోండి అమ్మా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పానా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఓ పని పోయింది బాబు. ఓ పని